కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డయేరియా నివారణపై స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా వైద్యాధికారులు సంబంధిత శాఖ అధికారులతో జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న వారని అన్నారు. రుణాలకు వర్తింపు 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారన్నారు. ఆగస్టు 15, 2024 లోపు రుణమాఫీ పూర్తి చేసుకేందుకు కసరత్తు. మే 6, 2022 నాటి వరంగల్ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చిన నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇవ్వడంతో మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలే అంటే మాకు పసిగుడ్డులు ఇచ్చిందో ఇప్పుడే అమ్మాడుతున్నాం, ఇప్పుడే కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం అని 5 ఏళ్ళు పాపం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత దోసుకున్నారు. మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తున్నారంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే పోతే ఈ నియోజకవర్గంలో నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశరణ గారు. ఆదిశరణ నిత్యం ప్రజల వెంట తిరుగుతున్నప్పటికైనా 2 రోజులు విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు యుద్ధం వేసిందో వారు సంపాదన కోలేదు. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచింది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది. ఇప్పటికి సుధం ఇవాళ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రజల్లో ఉంటున్నాడు. ఎవరి మాటలు నమ్మద్దు. మీకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తారని మేము తెలుస్తున్నాం. అందరికీ నమస్కారం. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. టీడీపీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు మెజార్టీగా ఉండడంతో శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలను రాష్ట్ర మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్లు చేశారు. డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రొక్రెయిన్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభం అయింది. అయితే నిర్మాణం అక్రమం అంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయించింది.
స్థానిక అవుట్డోర్ స్టేడియంలో క్రీడా జ్యోతిని వెలిగించి ఒలింపిక్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ బి కృష్ణకాంత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘం చైర్మన్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఈ జగదీష్ కుమార్ శ్రీనివాసులు, రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో మండల కేంద్రాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల యొక్క వివరాలు, వాహనాలు వంటి యొక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని నెంబర్ ప్లేట్స్ సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఎన్ని మందిలో పెట్టాము? 100లో పెట్టాము. 100 డిపోలు అయితే ఎన్ని ఉన్నాయి మీ డిపోలు? ఆ డిపోలు మన డిపోలు పెట్టి సిరిసిల్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, దట్ పోలీస్ ఉంది, ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీస్ ఉంది, కొంచెం భయం ఉండాలి, దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు, వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనకు. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిప్పుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ ఇవ్వకు, మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి. చిత్తూరు జిల్లా కుప్పం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఈ నెల 25, 26వ తేదీలలో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
పెద్దలు ఇక్కడ మనం అది పెళ్ళి చేసే చేయలేదు అదే టేబుల్స్ బాగుంటుంది అయ్యా చేసేసి మధ్యలో అది యాక్చువల్లీ ఇట్ బి నైస్ కానీ మైక్ అన్ని పెట్టాల్సి వస్తుంది ఎట్లయినా బెటర్ దాని బట్టి ఇది బెటర్ కదా అనిపిస్తుంది ఇది కూడా బాగానే ఉంది వెనకాల ఫ్లెక్సీ పెట్టి రివ్యూ వస్తుంది సార్ వాళ్ళు తర్వాత ఆల్ స్టాఫ్ అంతే సార్ అంతే సార్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటుంది హెచ్ఓడీస్ ఉంటారు 50 మంది 4 మండలాలు 4 ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ తర్వాత తహసీల్దార్స్ ఇంకా వాళ్ళు ఎవరైనా తెచ్చుకుంటే సపోర్టింగ్ స్టాఫ్ ఇట్లా చేద్దాము నాకు అందుకని పంపించగలరా లోపల నుంచి వస్తాను ఇటు వచ్చినప్పుడు ఇక్కడ వరకు బ్యాక్ సైడ్ అదే సైడ్ మొబైల్ చేస్తాను లాస్ట్ టైం పెట్టినది ఇలా కాకపోయింది ఫ్రంట్లో మాత్రం పనిచేస్తున్నాను ఫస్ట్లో వేద్దాం ఇవి కనుక రక్షణ చేసి పెట్టేద్దాం సో ఇది మీ ఫినిష్ చేసిన ఇటు పెడదాం ఫస్ట్ దానికి వెళ్తే ఇటు పెట్టారు లోపల బయట కదా ఇవి పెట్టేసుకున్నాం మీకు అర్థమైందా ఒక మనిషిలో 2 మనుషులు పట్టేటట్లు బ్యారికేడ్ వేసుకొని ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లా బయట ఎగ్జిట్ పెట్టాలి. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యలకే ₹1,00,000 చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రాణాలు కాపాడిన గోపాల్పురం ఎస్ఐ సతీష్ కుమార్ వెల్లెచింతలగూడెం గ్రామానికి చెందిన వివాహిత పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన పెద్ద కూతురు స్కూల్లో చదువుతున్న చిన్న కూతురు వద్దకు వెళ్లి అమ్మ పురుగుల మందు తాకింది అని బోరున ఏడవసాగింది. స్థానిక స్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిన్నపిల్ల అమ్మను కాపాడుకోవాలని గోపాల్పురం పోలీస్ స్టేషన్ వద్దకు పరుగున వచ్చి బోరున విలిపించింది. వెంటనే స్పందించిన ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బంది అయిన బషీర్, రవి మరియు బాలకుమారిల సహాయంతో వెంటనే స్టేషన్ వెహికల్లో హుటాహుటిన సంఘటన స్థలంకు చేరుకొని వెంటనే ఆమెను గోపాల్పురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. హాస్పిటల్లో విధులు ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు. హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్లతో పలు సంఘాల నేతలు ఆయనను ఇంటి ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిన్న జరిగిన తెలంగాణ మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేపడతామని నిర్ణయించడాన్ని హర్షిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు నందయ్య, బండశంకర్, పుష్పాల అశోక్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ, అంటే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, కార్యక్రమాన్ని కూడా మేము ఆరంభించేసింది. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం. బిఫోర్ 15th of August ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తేనే రాజీనామా చేస్తారు కూడా నేను చెప్తున్నాను. హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖాన్ని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతే శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th of Julyకి ఆరంభించి 15th of August లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని చెప్పంటాం. నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా అంటే ఇటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కన్వా కపే పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదార్కాని చౌరస్తాను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు కలిసి సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ వారికి ప్రజలతో మమేకమై పనిచేయాలని, విజిబుల్ పోలీసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుడ్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. రోజు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కావాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమయంలో రద్దీ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు, అనుమానితులను గుర్తించి వివరించాలని సూచించారు.
ప్రపంచంలో అత్యంత విలువైనది ఆరోగ్యమని, అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగాకు మించిన మార్గం మరొకటి లేదని తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్వ సంయుక్త కార్యనిర్వహణ అధికారి విశ్రాంత నల్గొండ జిల్లా కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వరరావు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండస్ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు అనేక దృష్టాంతాలను వివరించి గొప్ప లక్ష్య సాధకులు కావాలని ఉద్బోధించారు. విద్యార్థులు చేసిన అనేక యోగ భంగిమలు తమని ఆశ్చర్యాలను గురి చేశాయని, విద్యార్థుల సృజనాత్మకతను పెంచుటకు పాఠశాల చేసిన కృషిని కొనియాడారు. ఈ వనరుల ప్రదర్శన చూడటం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక గురించి పాల్గొంటున్నటువంటి మాంటిసోరీ స్కూల్స్ డైరెక్టర్ కేఎంవి రాజశేఖర్ గారు, అలాగే శ్రీమతి మీనాక్షి గారు సీనియర్ హెడ్ మిస్ట్రెస్, కె శ్రీనివాసరెడ్డి గారు ప్రిన్సిపల్ సిబిఎస్ఈ బోర్డ్, శ్రీ విల్సన్ గారు సిఇఓ ఆఫ్ ది క్యాంపస్, అలాగే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా దీన్ని నాకు పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా ధర్మ ప్రచార పరిషత్కి అనుసంధానకర్తగా కర్నూలులో విశేషమైనటువంటి సేవలు చేస్తూ నిత్యము నిరంతరము ధర్మ ప్రచారాన్ని ఒక ఉద్యమంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎంపీ అభ్యర్థి వేగి వెంకటేష్, 6 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు అయ్యర్ గంగాధర్, తనకాల అనంత్, జగత శ్రీనివాస్, పీరెడ్డి, జగత్, రుత్తల శ్రీరామ్మూర్తి కలిసి షర్మిలతో పార్టీ విషయాలను చర్చించడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.